ఈరోజు మీరు మెగా డిఎస్సీ అన్నారు, మెగా డిఎస్సీ అన్నారు, దాన్ని దగా డిఎస్సీ అంటున్నారు, దాన్ని మాయ డిఎస్సీ అంటున్నారు, రకరకాలైనటువంటి పేరుతో పాపం ఈరోజు నిరుద్యోగులు నష్టపోయినటువంటి వాళ్ళు పిలుస్తున్నారు. ఆ 16,347 పోస్టులు, సుమారు 16,000 పోస్టులు, దానిలో 421 పోస్టులు, ఎందుకంటే చంద్రబాబు 420, 421 ఒకటి పెంచి దాన్ని స్పోర్ట్స్ కోటాలో నింపారు. ఆ స్పోర్ట్స్ కోటాలో మీరు నింపినటువంటి విధానం చూస్తే ఎంత భయంకరమైనటువంటి వాస్తవాలు నిజాలు వెలుగు చూస్తున్నాయనేటువంటిది మీకు నేను వివరిస్తాను. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ చూపినటువంటి ఎవరైతే స్పోర్ట్స్లో క్రీడల్లో ప్రతిభ చూపిస్తారో అటువంటి వాళ్ళకి 2% రిజర్వేషన్ అనేటువంటిది గతంలోనే అమలు చేస్తుంది. దాని మీద ఎటువంటి వివాదాలు లేవు. ఇది లోకేష్ శాఖలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి డార్క్ సీక్రెట్ ఆపరేషన్గా మేము భావిస్తున్నాం. అందుకనే మీరు ఎవరన్నా మాట్లాడితే మేము జైల్లో వేస్తామనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మేము మరలా చెప్తున్నాం, మేమే పోలీస్ స్టేషన్లో రమ్మంటే వస్తాం. నిన్న కూడా మా పిల్లలు వచ్చారు, మేము వెళ్ళాం. కాబట్టి మీరు ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి. మమ్మల్ని అందరినీ ఎవరైతే పాపం ఈరోజు దగా పడ్డారో నిరుద్యోగులు, వాళ్ళందరితో పాటు మమ్మల్ని కూడా జైళ్ళన్నీ మా అందరితో నింపండి. నిరుద్యోగులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, మా యువత, విద్యార్థి విభాగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మమ్మల్ని అందరినీ మీరు జైలు నింపండి. కానీ ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం మీకు చేతులు జోడించి చెప్తున్నాం, దయచేసి అన్యాయం చేసి వాళ్ళు ఉసురు పోసుకోకండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఇది మెగా డిఎస్సీనా, దగా డిఎస్సీనా, మెగా దోపిడీనా ఏందనేటువంటిది. కాబట్టి లోకేష్ మౌనం వీడి సమాధానం చెప్పాలి. మీ శాఖలో ఉద్యోగాలు ప్రతిభతో వచ్చాయా లేక డబ్బులతో వచ్చాయా? ఇన్ని రకాలైనటువంటి ఆధారాలు మేము ఇస్తుంటే మీరు ఇచ్చినటువంటి జీవోల వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఈరోజు మీరు ఇచ్చినటువంటి కాల్ లెటర్స్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? మీరు అందరిని వదిలిపెట్టి తాత్కాలిక ఉద్యోగుల చేత ఎందుకు ఉద్యోగాలు ఇప్పించాల్సి వచ్చింది? డిఎస్సీ అనేటువంటి దానికి అబ్రివేషన్ మార్చేస్తా, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీని పక్కన పెట్టి రాష్ట్ర స్థాయిలో మీరే అంతా ఎందుకు చక్రం తిప్పాల్సి వచ్చింది అనేటువంటి దాని మీద ఖచ్చితంగా మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సర్వనాశనం చేసేటువంటి విధంగా ఈ డిఎస్సీ స్కామ్ ఏదైతే ఉందో దీని మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేతైనా సరే, సిబిఐ చేతైనా సరే విచారణ జరిపించి నష్టపోయినటువంటి ఆ నిరుద్యోగులకు సంబంధించినటువంటి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది స్పష్టంగా చెప్పండి. దానితో పాటు వీటన్నిటికీ కారణమై ఎక్కడ సమాధానం లేకుండా ఈరోజు మేము ఇచ్చేటువంటి ఆరోపణలు కాకుండా ఆధారాలతో సహా ఇచ్చేటువంటి వాటిల్లో మీరు దీనికి బాధ్యత వహించి నారా లోకేష్ అనేటువంటి ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడో వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు దీని మీద సిబిఐ చేత కానీ లేదా సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత కానీ విచారణ జరిపించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.